సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పదంగా మృతి చెందారు. అకస్మాత్తుగా కింద పడిపోవడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గుండె శస్త్రచికిత్సతో పాటుగా డయాలసిస్ చేశారు వైద్యులు. దీంతో కోలుకున్నాడు రాహుల్. ఆపరేషన్ సక్సెస్ అయిన 48 గంటల్లోనే నిన్న రాత్రి 9 గంటలకు మరణించాడు. రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిధిని పేషీలో అవుట్ సోర్సింగ్ కింద 11 ఏళ్లుగా పనిచేస్తున్నాడు రాహుల్. కుమారిది రాహుల్ను మందలించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయడానికి సిఎస్ శాంతికుమారిని కలిశారు సెక్రటేరియట్ ఉద్యోగులు. ఇంకో విషయం చెప్తాను, ఇంకో విషయం వినండి. మేము ఏమన్నా తెలుసా, మంగళ బుధవారం చూద్దామంటే నేను చెప్తాను, ఓపెన్ అవుతారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు దాకా ఉండే విషయం కాదు, ఈ రోజు వచ్చి మాట్లాడండి అని అడిగిరు మమ్మల్ని. అందుకే మేము వచ్చినాం. మాకంటే అర్థమైందా మీకు? మీరు అట్లా అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అటు ఇటు పొరపాటు అయిందంటే దానికి కూడా మళ్ళీ ఏంటో ఉంటుంది కదా. అన్నీ రిపోర్ట్ పెడతాడు. సిఎస్ ను కలుస్తాము, సీఎం వాళ్ళు కూడా మేము కలుస్తాం. సొల్యూషన్ మీరే ఎత్తుకోండి. అని మీరు మేడం, మీరు ఒక సీనియర్ ఆఫీసర్, మీరు ఎట్లా ఉండాలి సెక్రటరీ మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము. నాకు అర్థం కాదు. పని తీసుకునే విధానం ఉంటది, చెప్పే తరీకా ఉంటది, ఏది పడుతుంది తిప్పి ఎట్లా చేస్తాం మేడం. మేము కూడా చాలా మందిని చూసినాం ఆఫీసర్లను. గైడ్ చేయాలి, ఎట్లా చేయాలి స్టేజ్ లో మీకు చెప్పాల్సిన అవసరం రాకూడదు. లేడీస్ కూడా మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఏం సొల్యూషన్ ఎత్తుకుంటారో మీరే ఎత్తుకోండి. మేము ఇంకా ప్రెషర్ కూడా పెట్టాము. ఇది ఒకటే కాదు, నిష్క్రమించడం బెటర్. మేము ఎట్లన్నా పైన కలుస్తాం. సిఎస్ గారి 100% కాగితం నుంచి సీఎం కూడా కలుస్తాం. మేము అందరూ వచ్చి చెప్తారు మీరు హాస్పిటల్ పోద్దంటారు, మాట్లాడద్దంటారు, ఫ్యామిలీ రిలేషన్ అంటారు, ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, బూత్ మాటలు తిరుగుతారు, ఆరాధన గుండమంటారు. ఇది ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. సెక్రటరీ వేరే డిపార్ట్మెంట్ ఏవి పనిచేస్తలేవా? ఏం చేస్తలేవా? మీ మీద కంటిన్యూ కంప్లైంట్ ఎందుకుంటుంది చెప్పుడు మేడం. మీరు ఇంకో విషయం చెప్తారు, ఇంకో విషయం వినండి. మేము ఏమన్నా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మమత సీనియర్ ఐఏఎస్ అధికారిని రాణి కుమిధిని ఇంట్లో ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నారో రాహుల్ అనే పేరుతోని ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఆ రాత్రి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది. అంతకుముందు ఆయన ఈ అస్వస్థత గురైన తర్వాత ఆయనని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం తర్వాత నిమ్స్ కి మెరుగైన చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఈ రాణి కుమిధిని చేయబట్టే ఆ ఒత్తిడితోనే సెక్రటేరియట్ లో అతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఆమె ఒత్తిడి ద్వారానే అతను చనిపోయారని చెప్పి సెక్రటేరియట్ లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సెక్రటేరియట్ లో సిఎస్ శాంతికుమారిని కలిసి ఈ వ్యవహారం అంతటి కూడా ఆమెకు వివరించడం జరిగింది. రాహుల్ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆయనకి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా సిఎస్ శాంతికుమార్కి ఉద్యోగ సంఘాలు విన్నవించుకున్న నేపథ్యంలో ఆమె విచారణ జరిపించి తగు న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆందోళన వినిపించారు. ప్రధానంగా రాహుల్ సంబంధించి ఆయన అవుట్ సోర్సింగ్ ఉన్నారు. ఆ క్రమంలోనే రాణి కుమిధిని నివాసంలో కూడా పనిచేస్తున్నట్టుగా ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. రాణి కుమిధిని ఆయన ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి తీసుకురావటం, అట్లాగే అతని మీద ఈ పనిభారం ఎక్కువ మోపడంతో అతడు ఈ అనారోగ్యంతో ఉన్న కారణంగా అతను ఈ తీవ్రమైన అస్వస్థత గురి కావటము, ఆసుపత్రిలో అతను చికిత్స కోసం తరలిస్తే ఈలోపు చికిత్స మధ్యలోనే ఆయన చనిపోవడం అనేది ఉద్యోగ సంఘాల నేతలు దీనికి అంతటి కూడా ఆమె కారణమని చెప్పి ఆరోపిస్తున్నారు. సిఎస్ శాంతికుమార్ కలిసిన తర్వాత ఆమె ఇచ్చిన హామీతోని వారు ఆందోళన విరమించారు. మమత. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చాలా మందిని చూసినాం ఆఫీసర్లను. గైడ్ చేయాలి, స్టేజ్ లో మీకు చెప్పాల్సిన అవసరం రాకూడదు. లేడీస్ కూడా మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఏం సొల్యూషన్ ఎత్తుకుంటారో మీరే ఎత్తుకోండి. మేము ఇంకా ప్రెషర్ కూడా పెట్టాము. ఇది ఒకటే కాదు,
Solution మీరు స్వతహాగా నిష్క్రమించడం బెటర్. మేము ఎట్లన్నా పైన కలుస్తాం. సీఎస్ గారిని 100% కాగితం ఇచ్చి కలుస్తాం. సీఎం కూడా కలుస్తాం. మీరు అందరూ వచ్చి చెప్తారు మేడం, నా మాట వినండి. అరే, మీరు హాస్పిటల్ పోద్దంటారు, మాట్లాడద్దంటారు, ఫ్యామిలీ రిలేషన్ అంటారు, ఇష్టం ఉన్నట్టు తిడతారు, బూత్ మాటలు తిడతారు, ఆ రాత్రిగా గుండమంటారు. ఇది ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? సెక్రటరీ వేరే డిపార్ట్మెంట్ ఏవి పనిచేస్తలేవా? ఏం చేస్తలేవా? ఒక మాట, మీ మీద కంటిన్యూ కంప్లైంట్ ఎందుకుంటుంది? చెప్పుడు మేడం మీరు. వేరే సెక్రటరీల మీద లేదు. ఇంకో విషయం చెప్తాను, ఇంకో విషయం వినండి. ఇవాళ మేము ఏమన్నా తెలుసా, మంగళ బుధవారం చూద్దామంటే నేను చెప్తాను ఓపెన్ అవుతారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు దాకా ఉండే విషయం కాదు, ఈ రోజు వచ్చి మాట్లాడండి అని అడిగిరు మమ్మల్ని. అందుకే మేము వచ్చినాం. మాకైతే తెలుస్తుంది లేదా? అర్థమైందా మీకు? మీరు అట్లా అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అటు ఇటు పొరపాటు అయిందంటే దానికి కూడా మళ్ళీ ఏటో ఉంటుంది కదా. 100% రిపార్ట్ అవుతారు. సిఎస్ ను కలుస్తాము, సీఎం వాళ్ళు కూడా మేము కలుస్తాం. సొల్యూషన్ మీరే ఎత్తుకోండి. అని మీరు మేడం, మీరు ఒక సీనియర్ ఆఫీసర్, మీరు ఎట్లా ఉండాలి, సెక్రటరీ మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము. నాకు అర్థం కాదు. పని తీసుకునే విధానం ఉంటది, చెప్పే తరీకా ఉంటది, ఏది పడుతుంది తిప్పి ఎట్లా చేస్తాం మేడం. మేము కూడా చాలా మందిని చూసినాం ఆఫీసర్లను. గైడ్ చేయాలి, ఎట్లా చేయాలి. స్టేజ్ లో మీకు చెప్పాల్సిన అవసరం రాకూడదు. లేడీస్ కూడా మీరు